ఇవాళ వరల్డ్ యూత్ డే అంట. యూత్ అంటే బయట ఒక అర్థం, పాలిటిక్స్లో ఇంకో అర్థం ఉన్నది. 60 ఏండ్లు ఉన్న లీడర్లు సుత మేము యూతే అని చెప్పుకుంటారు. వయసు మీద పడి శాత కాకుండా ఎలక్షన్ల పోటీ చేస్తూనే ఉంటారు. అట్లయితే అసలైన యూత్ లీడర్లు ఏడికెళ్ళి వస్తారు? అట్లా నడుస్తున్నది కథ. ఆగో అక్కడ మన యంగ్ యూత్ లీడరు ఇంద్రబాబు చెమటలు కక్కుతున్నాడు. పలకరిద్దాం పదండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇల్లు మొత్తం బోసుబట్టి పోతు బంగ్లాలా తయారైపోయింది. ఎక్కడ పడితే అక్కడే చెట్లు పెరిగిపోయాయి. ఇలా అయితే ఎలా ముందుకెళ్ళాలి ఏమీ అర్థం కావట్లేదు. సార్ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్లున్నాడు కదా. హలో, ఎస్ అవును, సోమ మంగళం 2 రోజులు కూడా ఇక్కడే ఉంటాను. బంగ్లాకు రంగులు వేయించాలి. దట్ ఈస్ మై షెడ్యూల్. సారు నమస్తే. ఏంది సార్ ఏదో ప్లాన్ చేస్తున్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, ఈ బంగ్లాను ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచిస్తాను. ఏ బంగ్లా? నేనేమంటానంటే నాకు 2 బంగ్లాలు. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి హైదరాబాద్ లో, ఇంకొకటి ఏపీలో ఉంది. హైదరాబాద్ లో బంగ్లా ఎప్పుడో బంద్ చేసిండ్లు కదా. ఒక్కొక్కసారి తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. ఆ బంగ్లాలోనే నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కరోనా ఆ బంగ్లాలో గబ్బిలాలు ఉండే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలో అర్థం కావట్లేదు. చాలా రోజుల నుంచి అది బంద్ ఉన్నది కదా. ఎవరు వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు. మీరేమో రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసిపోయి అక్కడెక్కడనో ఇంకో ఇంట్లో కాపురం ఉంటున్నారాయే. అదే ఆలోచిస్తా ఉన్నాను. ఇప్పటి నుండి హైదరాబాద్ ఇంట్లో కూడా వారానికి 2 రోజులు కాపురం ఉంటా. ఎట్లుంటారు? అదంతా పాతబడ్డట్టు తయారైంది కదా. అందుకే దానికి రిపేర్లు చేస్తాను. టైల్స్ వేయిస్తాను, రంగులు వేయిస్తాను, మళ్ళీ కొత్త లుక్ వచ్చేలా తయారు చేస్తున్నాను. మరి ఆ 2 బంగ్లా సంగతి ఏంది? ఆడ ఉంటా, ఏడ ఉంటా. ఇక్కడే ఉన్నది సార్. ఆయన కాడికి మొత్తం అమ్ముకొని ఆడికే పోనుంటిది. ఆగు, ఏంటి అమ్ముకునేది? ఈ బంగ్లాను రిపేర్ చేయించి ఇక్కడ ఒక మంచి బిజినెస్ మొదలు పెట్టాలనేది నా ప్లాన్. దట్ ఈస్ మై ఆలోచన. పోనీ అక్కడున్న బంగ్లా ఎవరికన్నా కిరాయికిచ్చి మొత్తానికి ఇటే షిఫ్ట్ కావచ్చు కదా. అలా కుదరదు. అక్కడ బిజినెస్ బాగా నడుస్తాం. ఇక్కడ కూడా అదే బిజినెస్ పెడితే బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మీ బంగ్లాని ఎవరు చూసుకుంటారు? నమ్మకంగా ఉండే ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు. మీరు ఇక్కడికి వస్తే అక్కడ ఎవరు చూసుకుంటారు? అక్కడే భయం లేదు, చాలా మంది వాచ్మెన్లు ఉన్నారు. బిజినెస్ లో ఫాయిదా బాగానే ఉన్నట్లున్నది కదా. నువ్వు 2 బంగ్లాల ముచ్చట చెప్తున్నావు. అక్కడ చంద్రబాబు కూడా అదే ప్లాన్లు ఉన్నాడు. తెలంగాణలో పార్టీని బలంగా తయారు చేస్తాడట. ఏపీలు ఉంటా, తెలంగాణలో ఉంటా అంటున్నాడు. ఇను ఒకసారి తప్పకుండా ఇక్కడ తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. ఇన్నరా? చచ్చిపోయిన పార్టీని మళ్ళా లేపి కూర్చోబెడతాడట. తెలంగాణలో టీడీపీ దుకాణం ఎప్పుడో క్లోజ్ అయింది. ఇక అది మళ్ళా లేచే ముచ్చట లేదు. ఆ మాసకోసారి పుణ్యానికోసారి హైదరాబాద్కు వచ్చిపోయే చంద్రబాబు క్రేన్ పెట్టినా లేపినా అది లేవదు అని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఏం చేస్తాడో చూడాలి.